వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771070020. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసూరు సుబ్రహ్మణ్యం మణి అమాయక యువతల్ని, పల్లెటూరు నుంచి చదువుకోవడానికి వచ్చిన యువతల్ని, ఇక్కడ హాస్టల్లో ఉంటున్న బతుకు తెరువు కోసం వచ్చిన నగరానికి వచ్చిన యువతల్ని, వాళ్ళని డబ్బు ఆశ చూపి బలవంతంగా వ్యభిచార కుంపంలోకి దింపుతూ అతన్ని లాడ్జింగ్ శ్రీ సాయి మణికంఠ లాడ్జి గవర్నర్పేట ఉన్న లాడ్జిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తుంటే పోలీసు వారు పకడ్బందీగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కోసూరు మణి అనే అతను గతంలో కూడా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడుపుతూ బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని పెంచి పోషించి అందరిని భయభ్రాంతికి గురి చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేసి అతని బాధితులు కొన్ని వేల మంది ఉన్నారు. ఈ దుర్గాగ్రహంలో కానీ విజయవాడ నగరంలో కానీ కొన్ని వేల మంది అతను బాధితులు ఉన్నారు. ఈరోజు అతను మహిళల్ని అంగట్లో సరుకుల్లాగా కొని అమాయక మహిళల్ని బలవంతంగా వ్యభిచార కుంపలో దిగుతూ వాళ్ళందరి చేత వాళ్ళ యొక్క మానాలని అక్కడ పెట్టి అతను ఆ డబ్బును చేసుకుంటూ బిల్డింగ్లు కడుతూ అసాంఘ కార్యక్రమాలు చేస్తున్నాడు. కఠినంగా మేము కోసూరు మణిని ఈ నగర పోలీస్ కమిషన్ ఒకటే కోరుతున్నాం, ఇటువంటి అసాంఘిక శక్తుల్ని నగర బహిష్కరణ చేయాలి. ఇలాంటి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోయిస్తున్న కోసూరు మణి ఇలాంటి చీడ పురుగుని ఈ సమాజానికి దూరంగా ఉంచి ఇట్లాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము పోలీసు వారిని కోరుతున్నాం. ఆడవారే మళ్ళీ ఆడవారు సహకరించి మగవాళ్ళు మరి లేని వాళ్ళు కాదు, అంతా ఉన్నవాళ్లే. మరి అటువంటి వారు కూడా మరి డబ్బు కోసమా లేకపోతే దేనికి సమాజంలో ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నారనేది చాలా బాధాకరంగా ఉంది. రంగంలో స్త్రీలంటే ఎంతో గౌరవించబడినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి వ్యభిచార గ్రహాలకు దింపటం అనేది చాలా అసభ్యకమైన చర్య. దీన్ని మరి ఏనాటి నుంచి సాగుతుందో ఎవరికి తెలియదు. మరి ఇటువంటి వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తుల్ని సరైన మరి వారిని సక్రమైన ఇదిలో బంధించి వారిని మరి కఠినంగా శిక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇటువంటి ఎక్కడా జరగకుండా మరి స్త్రీలకి అగౌరవం జరగకుండా మహిళలంటే గౌరవించి ఈ రోజుల్లో కూడా ఇటువంటి పనులు చేస్తున్నారంటే నిజంగా చాలా అసభ్యం. పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఇటువంటి పనులు చేయకూడదని చెప్పి నా విన్నపం. దయచేసి నేను బాగోలా ఇటువంటి విషయాల్లో రాకుండా లేక ఇప్పుడు బయటకు వచ్చాను. నాన్న, మహిళలంటే ఎంతో గౌరవంగా చూడాల్సింది. అటువంటి వ్యక్తి మరి ఇట్లా చేయటం అంటే సహజంగా మరి వెనక ఎవరుండి చేస్తున్నారో మనకైతే తెలియదు. దీన్ని కఠినంగా శిక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో ఎన్నడూ మా ఏరియాలో ఇటువంటివి జరగలేదు. ఇప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయి అంటే చాలా బాధాకరంగా ఉంది. ఫస్ట్ 2 లక్షలు, తర్వాత 2 లక్షలన్నర తీసుకొని నన్ను మోసం చేశారు. అలాగే నేను నా డబ్బులన్నా నాకు ఇవ్వండి, లేదంటే నాకు జాబ్ అన్నా ఇప్పించండి అని అడిగినందుకు ఒక ఎస్సీ కింద క్యాస్ట్, మేము ఎస్సీల మాలా మాదిగల అసభ్యంగా మాట్లాడాడు. దాని గురించి తక్కువ జాతి అని చెప్పి మాట్లాడాడు. ఏం చేసుకుంటో చేసుకో అన్నాడు. 4వ నెంబరు పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను. విచారణ జరుగుతుంది. మరి అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.